హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మీ తులసి రమణ. అందరికీ గుడ్ నైట్ లేట్‌గాను, గుడ్ మార్నింగ్ ఎర్లీగాను వచ్చేస్తుంది. కానీ మా లైఫ్‌లో ఈ 2 విషయాలు పట్టించుకోలేని, తీరికలేని జీవితాలుగా మారిపోయాయండి. అవునండి. మాది తెనాలి మున్సిపాలిటీ బిల్డింగ్ కాంప్లెక్స్‌లో హోల్‌సేల్ అండ్ రిటైల్ కిరాణా షాపు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాము. అయితే ఎర్లీ మార్నింగ్ షార్ప్ 5 ఓపెన్ చేయాలి. నైట్ 9 నుంచి 11 లోపల క్లోజ్ చేయటం జరుగుతుంది. అది మా యొక్క బేరాన్ని బట్టి పరిస్థితి కొంచెం అటు ఇటు కావచ్చు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎండనక వాననక మా వారు ఒక్కరే షాప్‌ని ఉదయాన్నే 5 గంటలకు ఓపెన్ చేసేవాళ్ళు. నేను బాబుని స్కూల్‌కి పంపించి ఇంటి పని మొత్తం చూసుకొని విత్ బాక్స్‌తో 10:30 నుంచి 11 లోపల షాప్‌కి వెళ్ళడం జరుగుతుంది. మార్నింగ్ ఇద్దరం షాపు పని చూసుకొని కంప్లీట్ చేసుకొని నైట్ ఇద్దరం కలిసి ఇద్దరం కాదు ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళము. బాబు స్కూల్ అయిపోగానే మా దగ్గరికే తెచ్చేసుకుంటాము. తను కూడా మాతోనే వర్క్ చేసేసుకొని ఏదన్నా బయట నుంచి టిఫిన్ తెప్పించుకొని తినేసేసి తను కూడా పాపం మాతోనే వచ్చేవాడండి. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా రివర్స్ అయిపోయింది. చిన్న పాప కావడం చేత మార్నింగ్ నేను వర్క్ కంప్లీట్ అవ్వగానే కూడా విత్ బాక్స్‌తో షాప్‌కి వెళ్ళలేని పరిస్థితి అయిపోయిందండి. అలా అని షాప్‌కి వెళ్ళకుండా కూర్చోవడం అస్సలు కుదరదండి. షాప్ అంటే అంత ఈజీ కాదు. ఇద్దరుంటేనే షాప్ అండి. ఒకళ్ళు మేనేజ్ చేసుకోవడం చాలా కష్టము. కాబట్టి నా డైలీ రొటీన్‌లో నేనే చేంజ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే పాపని పగలంతా నేనే చూసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకు అంటే మాకు ఎవరు లేరు. ఎవరు కూడా రారండి. కనీసం 5 మినిట్స్ పక్కింట్లో కూడా వదిలిపెట్టి ఎళ్ళలేని పరిస్థితి అండి. అందుకని నేను మా హస్బెండ్‌ని ఒప్పించి ఎర్లీ మార్నింగ్ 5కి నేను షాప్‌కి వెళ్ళేలాగా తనని ప్రిపేర్ చేశానండి. నేను ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్ళి షాప్ ఓపెన్ చేస్తే తను ఇంట్లో 7కి లేచి బాక్స్ ప్రిపేర్ చేసి బాబుని స్కూల్‌కి పంపించడం జరుగుతుంది. తను వంట చేస్తారు కానీ రైస్ ప్రిపేర్ చేస్తారు. ఈ లోపల కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకునే టయానికి పాప లేచిందనుకోండి, అది అక్కడ బిస్కెట్ అయిపోతుంది. ఏదో ఒకటి అదన్నా చేశారు కదా అన్న దాంతో తృప్తి పడతాం మేము. ఇక పాప లేచిన హాఫ్ అన్ అవర్‌కే నేను వెహికల్‌తో ఇంటికి వచ్చేస్తాను. ఆ వెహికల్‌తో ఆయన పాపం ఏదో ఒకటి బాక్స్‌లో పెట్టేసుకొని వెళ్తారు. అప్పుడు వెళ్ళిన తను నైట్ 10:30, 11 అవుతుందండి షాప్ తనొక్కడే కట్టేసుకొని వచ్చేటప్పటికి. ఈ విధంగా మేము చాలా బిజీ అయిపోయాము. అయితే ఈరోజు ఏమైందంటే మాకొక బెనిఫిట్ అండి. 4 రోజుల నుంచి ఎడతెరిపి వర్షాలు కావటం చేత బయట మొత్తం వర్షం అండి. ఇంట్లో గ్యాస్ సడన్‌గా అయిపోయింది. స్పేర్ సిలిండర్ ఉంది కానీ దాన్ని బుక్ చేయటం మర్చిపోయాము. కాబట్టి ఎర్లీ మార్నింగ్ గ్యాస్ అయిపోయింది. తను వంట చేయడానికి అస్సలు కుదరలేదు. సండే కాబట్టి వాడికి బాక్స్ కూడా పెట్టక్కర్లేదు కాబట్టి బతికిపోయాము. లేదంటే మాత్రం ఇబ్బంది అయ్యేది. ఇక 11కి నేను ఇంటికొచ్చి పాపకి ఫీడ్ చేసుకొని కరెంట్ కుక్కర్ ఉంది కాబట్టి కరెంట్ కుక్కర్లో రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుని కరెంట్ స్విచ్ ఆన్ చేసేటప్పటికి పవర్ కట్. ఏం చేస్తాం, ఇన్వర్టర్ ఉంది కాబట్టి హాల్లో చిన్న సెట్ చేసేసి ఒక రైస్ కుక్కర్లో బిర్యానీ వండుదామని స్టార్ట్ చేశామండి. మా వాడి హెల్ప్ లేకపోతే నేను ఈ బిర్యానీ కూడా చేయటం కష్టము. ఆ పాప నన్ను చూసింది అంటే ఎత్తుకోమని ఒకటే గోల చేస్తూ ఉండిద్ది. పాపని చూసుకుంటూ ఈ వీడియో చేయటం అంటే చిన్న టాస్క్ కాదండి, చాలా పెద్ద టాస్క్. చిన్న చిన్న వీడియో క్లిప్స్ మిస్ అయిపోయినాయండి. మేము యాక్చువల్గా కొంత ఆయిల్ తీసుకొని ఆయిల్లో స్పైసెస్ అన్నీ వేసేసి స్పైసెస్ కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత టొమాటో, చిల్లీ, ఆనియన్స్ అనేవి పీసెస్ కట్ చేసి వేసాము. అవి కూడా రోస్ట్ అయిన తర్వాత కొంచెం కాజు వేసానండి. ఆ కాజు కూడా రోస్ట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మా వాడు కొలత ప్రకారం నీళ్లు ఆల్రెడీ పక్కన ఒక బౌల్లో పెట్టాను కాబట్టి ఆ వాటర్ డైరెక్ట్గా తనే పోసాడండి. పోసిన తర్వాత చక్కగా మొత్తం కలపెట్టాడు. పైనుంచి కింద వరకు మసాలా అంతా కలవాలి కాబట్టి లాస్ట్లో పుదీనా ఆకులండి. పుదీనా ఆకులు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి వాటిని కట్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేకుండా మాకు డైరెక్ట్గా వేసేసాము. మిరియాల పొడి అండి, నెక్స్ట్ బిర్యానీ మసాలా పౌడర్ అండి. స్పైసెస్ ఏవైనా అవి మనం ఎంత తింటామో దానికి బట్టి రుచిని బట్టి మనం వేసుకోవాలండి. ఇంత అనే కొలత నాకు అసలు తెలీదు. రైస్ని బట్టి నాకు మిరియాల పొడి వచ్చేటప్పటికి ఒక ½ టీ స్పూన్ తీసుకున్నాను. బిర్యానీ పౌడర్ వచ్చేటప్పటికి 1½ టీ స్పూన్ తీసుకున్నాను. ఇది
ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ కూడా 1 స్పూన్ మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి గరం మసాలా అండి. గరం మసాలా వచ్చేటప్పటికి కొంచెం స్పైస్ ఉండాలి కాబట్టి 1.5 స్పూన్ తీసుకుంటాను. వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా అండి. ఈ మొత్తం అన్నిటినీ మరుగుతున్న వాటర్లో మిక్స్ చేసేసేస్తానండి. మొత్తం అన్నిటినీ ఉండలు లేకుండా చక్కగా ఈవెన్గా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలండి. వంట మొత్తం మా బాబే చేశాడండి. జస్ట్ నేను హెల్ప్ చేశాను. పాపను చూసుకుంటూ వాడికి చెప్తూ ఉంటే వాడే చేశాడండి. ఇప్పుడు ఆ మూతతో కొంచెం సేపు క్లోజ్ చేసి పక్కన పెట్టేసేస్తే కొంచెం ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ బాయిల్ అయిన వాటర్లో మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అండి. నేను కొంచెం పసుపు ఆయిల్లో కొంచెం పసుపు వేసి మనం ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు అలా రోస్ట్ చేసేసానండి. అలా రోస్ట్ చేసిన ఎగ్స్ వాటర్లో మిక్స్ చేసేసేసాను. చూసారా, పాప 5 నిమిషాలు కూడా తను గ్యాప్ ఇవ్వదు. తనని మేమేం చేస్తున్నామా అన్న ఇంటెన్షన్తో ఎత్తుకోమని చూపించమని గోల. మా వాడు పక్కకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. టీవీ ఆన్ చేస్తే చూసిద్దని చిన్న ప్రయత్నం చేశాం, కానీ ఒక పక్కన లిల్లీ తోకూపుతుందండి. ఎందుకు అంటే స్పైసెస్ స్మెల్ చూడంగానే ఏదో నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నారు, నాకు ఫుడ్ రెడీ అవుతుంది అని తన ఒపీనియన్. సో వంట చేసినంతసేపు తోకూపుతూ పక్కనే ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ హీట్ అయినాయండి. సో ఈ బాయిల్ అయిన వాటర్లో ఆల్రెడీ నేను బిర్యానీ రైస్ని ఒక 6 గిద్దలు బిర్యానీ రైస్ తీసుకొని ఒక అరగంట నానబెట్టేసేసి నీళ్ళన్నీ ఏమీ లేకోకుండా వంపేసానండి. వంపేసిన బియ్యాన్ని ఆ విధంగా బాయిల్ అవుతున్న వాటర్లో మిక్స్ చేసేసాను. మిక్స్ చేసి ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకున్నానండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పైకి కిందకి జాగ్రత్తగా కదుపుతున్నాను. కదపటంలో ఏమాత్రం మిస్టేక్ వచ్చినా కానీ ఎగ్స్ బ్రేక్ అవుతే అసలు నచ్చదు కదా, నాకు చాలా స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా కలిపి దాని మీద మూత పెట్టేశాను. ఈ గ్యాప్లో పాపతో ఆడుకుందామని పక్కనే కూర్చున్నాను. అది చూసారా, పిల్లో మీద ఎక్కేసేసి ప్లేట్తో ఎలా ఆడుకుంటుందో. తనకి టీవీ ఉండాలండి. సో టీవీకి ఎదురుగా దివాన్ కాట్ వేసేసి దాని మీద కూర్చోబెట్టి రోజు తనకి రైమ్స్ చూపిస్తూ తనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. తను కాన్సన్ట్రేట్గా టీవీ చూస్తూ ఉంది. తనని చూస్తూనే నేను ఉన్నాను. తను పక్కనే కూర్చుంటే అస్సలు గొడవ చేయదండి. తను పక్క నుంచి వెళ్ళాను అంటే అస్సలు ఊరుకోదు. లిల్లీ అండి, రైస్ కుక్కర్ ఎదురుగానే లిల్లీ గాడు చూసారా తోకూపుతూ ఎలా కూర్చున్నాడో. లిల్లీ తింటావా అంటే తింటానని తోకూపుతున్నాడు వాడు. యాక్చువల్గా పాపం అది నాన్ వెజ్ అనుకుందండి, స్పైసెస్ వాసన కాబట్టి. స్పైసెస్ ఉన్న ఫుడ్ దానికి అస్సలు పెట్టను. చూసారా, ఒక్క 15 మినిట్స్లో రైస్ మొత్తం ఈ విధంగా కుక్ అయిపోయిందండి. అన్నీ ఈవెన్గా వచ్చినాయా లేదా అని గరిటెతో చూసినప్పుడు అంతా లోపలికి అంతా నీట్గా కుక్ అయిపోయిందండి. ఈవెన్గా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కంప్లీట్ చేసేసాను. స్విచ్ ఆఫ్ వేసేసాను. 12కి వంట స్టార్ట్ చేశానండి. కంప్లీట్ అయ్యేటప్పటికి విత్ వీడియో షూట్ కాబట్టి 2:30 అయిందండి. కంప్లీట్ చేసేటప్పటికి లిల్లీ తింటావా కమాన్ అనగానే చూసారా వాడు రెస్పాండ్ అవుతున్నాడు. పక్కకి వెళ్ళిపోతే రైస్ ఎక్కడ మిస్ అయిపోద్దాం అని పక్కకి వెళ్ళాడండి. వాడు అక్కడే కూర్చుంటాడు. ఇది నీది కాదు అని చెప్పి వాడికి కన్విన్స్ చేయాలండి.
ఇంకా వాడు వంట చేసి అలసిపోయాడండి, పడుకున్నాడు పాపం. నేను దీంట్లోకి ఏమీ చేయలేదండి, పెరుగు చట్నీ చేశాను. ఎందుకంటే రైస్ గరంగా చేస్తాను కాబట్టి ఇంకా అంతకుమించి టైం కూడా లేకుండా చేయడానికి. సో ఎగ్ బిర్యానీ విత్ పెరుగు చట్నీ అండి. ఆ బాక్స్ ఎవరికి అనుకుంటున్నారా? మా హస్బెండ్కి అండి ప్రిపేర్ చేశాను. తన గ్యాస్ అయిపోయింది కాబట్టి ఈరోజు బాక్స్ కూడా తీసుకెళ్ళలేదండి. ఇప్పుడు మధ్యాహ్నం 3 అయింది. ఇప్పుడు బాబుకి ఇచ్చి పంపించాలి. వాడికి వెళ్ళి వాళ్ళ నాన్నకి బాక్స్ ఇచ్చి వచ్చిన తర్వాత అప్పుడు వాడు నేను కలిసి కూర్చొని తినడం జరుగుతుంది. ఆయనకి బాక్స్ ఇచ్చేసి వచ్చాడండి. బాక్స్ ఇచ్చి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము తినటం మొదలుపెట్టాము. ఎలా ఉంది నాన్న అని అడిగితే సూపర్గా ఉంది అని చెప్తున్నాడు. మా ఇంట్లో ఇది ఫేవరెట్ అండి. కూర ఉన్నా అంటే వెజిటబుల్స్ ఉన్నా లేకపోయినా ఇది ఖచ్చితంగా చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూస్తూనే ఉండండి.